చేసుకున్నాయి. దీంతో లోక్సభ, రాజ్యసభలో వాయిదా పడ్డాయి. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. దీంతో పార్లమెంట్లో రాజకీయ వేడి మరింత పెరిగింది. प्राइम मिनिस्टर का बयान हुआ है, ये इन्वेस्टिगेटिव बयान है ये, और दूसरा जो है पहले एजुकेशन मिनिस्टर का इस्तीफा होना चाहिए। चर्चा करने के लिए थे, चर्चा से भागे चर्चा के लिए देखिए, जो आज प्राइम मिनिस्टर का बयान हुआ है, ये इन्वेस्टिगेटिव बयान है ये, और दूसरा जो है पहले एजुकेशन मिनिस्टर का इस्तीफा होना चाहिए। चर्चा करने के लिए थे, चर्चा से भागे चर्चा के लिए देखिए, जो आज प्राइम मिनिस्टर का बयान हुआ है, ये इन्वेस्टिगेटिव बयान है ये, और दूसरा जो है पहले పార్లమెంటులో 4వ రోజు సేమ్ సీన్ రిపీట్ అయింది. ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. సభలు ప్రారంభమైన వెంటనే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో లోక్సభ, రాజ్యసభలో వాయిదా పడ్డాయి. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. దీంతో పార్లమెంట్లో రాజకీయ వేడి మరింత పెరిగింది. आज प्राइम मिनिस्टर का बयान हुआ है, ये इन्वेस्टिगेटिव बयान है ये, और दूसरा जो है पहले एजुकेशन मिनिस्टर का इस्तीफा होना चाहिए। चर्चा करने के लिए थे, चर्चा से भागे चर्चा के लिए देखिए